ఆడ పొలాల్లో కట్టినారు. ఈ మధ్యలో రోడ్డు ఉంది. ఈ రోడ్డు ఉంది. అందుకని నాకు నాది నా మొక్కజొన్నలు అంటాడు. 1000 బస్తాలు మొక్కజొన్నలు వ్యాపారం చేయడానికి ఎప్పుడు సర్పంచ్ రెడ్డి ఉంటాడు. నరసింహారెడ్డి కూర్చొని మాట్లాడుకుని వెళ్ళాం. లేట్ అయ్యా మన ఇదిగో రైతులందరినీ అక్కడ కూర్చోబెట్టినాము. ఏం జరిగిందో తెలుసుకుంటాం. మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని కాదు. వాళ్ళు ఎవరో రైతులు పంపండి అంటే పిలిచారా? మేము కోసం జొన్నేస్తారు మన దగ్గర. అప్రాలు సెంట్ మొక్కలు వేస్తారు. జొన్న అసలు వేయరు సార్. నాకు మ్యాక్సిమం మొక్క సెంట్ మొక్కలు మీ ఊరు కాదు వేస్తారు సార్. సన్న దారి పడితే ఇది వేస్తారు. వేస్తారు జొన్న 2 నెలలు పడితే మ్యాక్సిమం 40 ఫీట్ గుంటూరు పడితే మీ దగ్గర కృష్ణానది మా దగ్గర వాటర్ మ్యాక్సిమం 40 ఏళ్ళ కిందకి వెళ్ళాలి లేదు సార్. గంటలో మళ్ళీ మొత్తం పీల్చేస్తారు. కృష్ణానది ఒట్టునుంటది బెల్లాళ్ళు గ్రామ సర్పంచ్ నారాకోట మాది కోడి. మా బంధువులు ఏం చేశారంటే వాన గాలి పడుతుంది, చినుకులు పడ్డాయి. చినుకులు పడుతుంటే గింజలు తడి పొడిగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కలిసి గబా ట్రాక్టర్లు చేసుకొని మేము ఓట్లు వేసాం. 30 సార్లు ఒక 5 సంవత్సరాల క్రితంగా మా మురళీకృష్ణ గారు మా బంధువు చచ్చిపోతే మట్టి డబ్బులు ఇచ్చాడు మురళీకృష్ణ గారు ప్రతి గ్రామానికి కూడా. ఇప్పుడు ఒక రైతులు పని చేసుకునే వాళ్ళం మేము. మాకు ఖర్చు కూర్చొని సంపాదించుకున్నాం, కష్టపడి సంపాదించుకున్నాం. మేము సంపాదించుకుంటే ఏంటి సంవత్సరం నాడు గుండాతో వచ్చింది. గోపి చందు గారికి ఆపరేషన్ చేయించాం. ఆ ఫైళ్లు కూడా ఉన్నాయి హైదరాబాద్ లో. అంటే మా పిల్లలకి కొంచెం జాబ్ ఉంది. మన సింహాద్రి చంద్రశేఖర్ గారికి చెప్పి నేనే చేయించాడు. ఖచ్చితంగా ఈయన మాకు అన్నం పెట్టింది. ఈయనకు షుగర్ లేదండి. షుగర్ లేదు. షుగర్ ఉంటే ఏమవుతుందంటే సన్నబడిపోతుంది. షుగర్ లేదు కానీ కొంచెం పట్టా గిట్టా కొంచెం లోపల కొంచెం డామేజ్ వచ్చిందని ఇది చూపిస్తే మా మురళీకృష్ణ గారికి చూపిస్తే కాదని చెప్పి ఆడ ఫోన్ చేశాం. ఓట్లేకామని చెప్పి కారణం లేకుండా మా ఊళ్ళని సభలు కొట్టి మా మీద ఇదిగో ఇట్లా కొట్టుకొని పోలీసులు కానీ ఇతర వాళ్ళు తెలియదు మాకు. 10వ తారీఖు 2 సార్లు మా మీద 2వ తారీఖు యుద్ధం చేసి మేము అడ్డపడ్డ మాట అసలు మేము రీజన్ గా మాట్లాడాం, తప్పుగా మేము మాట్లాడాం. ఆ రోజు కూడా లోపల నాకు అంత అవగాహన లేదండి. పాస్ పుస్తకాలు ఇచ్చాం, మార్కెట్ యార్డులకు ఇచ్చాము, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చాము. ఈయన భోజనానికి టయానికి రాక నాకు భయం వేసి టెన్షన్ వస్తుంది. నేను ఫోన్ చేసుకుంటాను. ఏదో నీ కొట్టాల పుస్తకం ఇచ్చి కొంచెం ఫోన్ నెంబర్ కాదండి అలా చెప్పి నొక్కుతాడు. భోజనానికి రాలేదని చెప్పి వస్తాడు. మేము ఒక రైతు పని చేసుకుంటాం. 5 సంవత్సరాల క్రితం మా మురళీకృష్ణ గారికి ఓట్లు వేసామని 30 సంవత్సరాల నాడు ఓట్లు వేసుకున్న ఎమ్మెల్యే గారు చదువుతున్నాడు. మా పెద్దమ్మ ట్రాక్టర్లు ఇచ్చాము, సందాలు ఇచ్చాము, ట్రాక్టర్లు పెట్టాము. మురళీకృష్ణ గారికి నేను వాళ్ళ జరిగేటప్పుడు ఇట్లా ఎడారి అందరూ పొలాల్లో పని చేసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక వచ్చారు. ఒక్క నిమిషం.
ఎవరికి తెలియదు. ఓకే ఓకే. ఈ సముద్రం తోసేస్తున్నారు. ఇది ఎక్కడ సెంటర్లోనే ఇది ఇక్కడే ఇది వీడి బండ్లమూడి బాబురావు తోసేస్తూ సముద్రాన్ని బయటికి తోసాడు. ఆ మొక్కజొన్న విజిల్స్ కూడా వేసాను ఈలోపు. నా కొడక అని సముద్రం తిట్టి తిరిగి కేసు పెట్టించారు వేరే వాడి చేత. నా కొడక వినపట్టలేదు ఇక్కడ దానిలో వినిపించిన బాబురావు నా కొడకాన్ని సముద్రం తిట్టి తిరిగి ఆయన తిట్టాడని ముగ్గురు మండల అధ్యక్షులు తెలుగుదేశం అధ్యక్షులు పక్కన తెలుగుదేశం అధ్యక్షులు ముద్దాయిలు ప్రసాద్ అప్పుడప్పుడు తెలిసి పొలాల నుంచి పరిగెత్తుకొచ్చినాడు. మాట్లాడారా పైన కదా ఆయన ఏదో ఆగమంటున్నాడు, మీరు ఆగమన్నది ఆయన. మనమే